కమింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్రమ క్వాడ్స్కి నిరసనగా 3 రోజులుగా సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరం నుంచి అర్ధరాత్రి 2:30 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా నెల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న దీక్షా శిబిరం వద్దకు 80 మందికి పైగా హిజ్రాలు, వైసీపీ నేతలు వచ్చి కార్ల అద్దాలు పగలగొట్టారు. సోమిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిజ్రాలు హల్చల్ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అసలు రాత్రి హై డ్రామా జరిగినట్లుగా తెలుస్తోంది. దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ శ్రీల్, ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమ మైనింగ్ ఆపాలంటూ గత 4 రోజులుగా కూడా ఇటు పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి రుస్తుం మైన్స్ వద్ద ఆయన ఇష్ట వేసుకొని కూర్చో ఉన్నారు. అయితే ఆ సత్యాగ్రహ దీక్ష భగ్నం చేసేందుకు ఒకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు అండదండలతో పోలీసులు నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సిఐతో పాటు ఎస్ఐ మరికొంతమంది పోలీసు బృందం కూడా అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా కూడా అక్కడ హై టెన్షన్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. దానికి ముందే ఏదైతే సోమిరెడ్డి రుస్తుం మైన్స్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారో ఆ సత్యాగ్రహ దీక్ష భగ్నం చేసేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది హిజ్రాలను పంపించడం జరిగింది. సుమారు దాదాపు 85 మంది హిజ్రాలు ఆ రుస్తుం మైన్స్ వద్దకు చేరుకొని అక్కడ భగ్నం చేసే దిశగా ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు పంపించారంటూ ఒకవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటు భంగపడ్డాడు. ఈ కొజ్జాలను పంపించి కొజ్జా రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా సోమిరెడ్డి మండిపడడంతో ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేయడం, హిజ్రాలందరినీ కూడా బయటికి పంపించడం, ఏదేమైనా కూడా ఒక హై పొలిటికల్ టెన్షన్ అయితే నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. సత్యాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇప్పటికే అందరూ కూడా సానుభూతి తెలియజేసేందుకు కూడా సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష మరో ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ దీక్షను భగ్నం చేసే దిశగా పోలీసులు పంపించినట్టుగా ఇప్పటికే ఏదైతే టీడీపీ నేతలందరూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కూడా కేజీఎఫ్ అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కప్పుపుచ్చుకునేందుకు భారీ కోట్లు అయితే జరుగుతుందని చెప్పి సోమిరెడ్డి చెప్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే కేజీఎఫ్ లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి ఆ సమయంలో పోలీసులు పంపించి అనవసరంగా పోలీసులు భగ్నం చేసే దిశగా సోమిరెడ్డితో మాట్లాడడం, అక్కడే సోమిరెడ్డి నేను బయటికి రాను, ఈ యొక్క అధికారులు వచ్చి 14 హిటాచీలు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా ఎవరైతే సీజ్ చేస్తారో అప్పుడు మాత్రం నేను బయటకు వస్తాను అంటూ సోమిరెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇటు ఒకవైపు అధికారులు ఇంతవరకు స్పందించకపోవడం కారణాలు ఏంటో తెలియట్లేదని చెప్పి సోమిరెడ్డి బాధపడ్డారు. మరోవైపు టీడీపీ నేతలంతా కూడా అక్కడ భారీగా చేరుకోవడంతో పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు. 5 మంది మాత్రం లోపల ఉంటే వాళ్ళకి మాత్రం మేము ప్రొటెక్ట్ ఇస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే నిన్న ప్రధానంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కారును కూడా అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కొంతమంది నేతలు అయి ఉండొచ్చు, హిజ్రాలు అయి ఉండొచ్చు, వీళ్ళంతా ఒక్కసారిగా కూడా ముక్కుమ్మడిగా అక్కడికి దాడి చేయడం జరిగింది. అందులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కారు ధ్వంసం చేశారు. మరికొన్ని కార్లను కూడా అద్దాలు పగలగొట్టడంతో టీడీపీ నేతల్లో ఒక్కసారి కూడా అసహనం మొదలైంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఒక మొత్తం మీద ఒక హై టెన్షన్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కుట్ర పన్నారా, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి ఇలాకాలో జరుగుతున్నటువంటి ఈ సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసే దిశగా హిజ్రాలను పంపించి హిజ్రాల చేత అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలను కొట్టించిపోయారనేది మాత్రం
అక్కడ ఒక హై టెన్షన్ అయితే మొదలైంది నిన్నైతే. అయితే ఏదేమైనా కూడా రాత్రి మాత్రం సత్యాగ్రహ దీక్షలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరో నలుగురు మాత్రమే అక్కడ లోపల రుస్తుం మైన్స్ లో అవకాశం ఇచ్చారు పోలీసులు. వారికి ప్రొటెక్ట్ గా 2 సిఐలు 10 మంది పోలీసులు కూడా అక్కడే ఉండడం జరిగింది. మిగతా టీడీపీ నేతలందరినీ కూడా బయటికి పంపించారు. అయితే బయటికి పోయినటువంటి టీడీపీ నేతలంతా కూడా రోడ్డు పైనే బైఠాయించారు. ఆయనకి సత్యాగ్రహ దీక్షలో మేము అందరందరూ ఉండాలంటూ కూడా టీడీపీ నేతలంతా కూడా బయట ఉండడం జరిగింది. ఏదేమైనా కూడా 4వ రోజు ఈ రోజు కూడా కొనసాగుతుంది. అధికారులు ఏమన్నా మైనింగ్ అధికారులు ఈ రోజు వెళ్లి అక్కడ ఉన్నటువంటి హిటాచీలను వెహికల్స్ ను సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటే ఈ రోజు దీక్ష పూర్తి స్థాయిలో ఆయన సత్యాగ్రహ దీక్షని బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద. రైట్ నరేష్, అయితే అర్ధరాత్రి ఆయన్ని బలవంతంగా స్టేషన్ కి తీసుకెళ్లారు, అక్కడ దీక్ష భగ్నం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన ఎక్కడున్నారు? అయితే ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నటువంటి ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు దీక్ష భగ్నం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్కసారిగా కూడా ఆయన్ని 5 మందితో మేము ప్రొటెక్ట్ ఇస్తామని చెప్పినటువంటి పోలీసులు, ఈ పోలీసులు ఎవరైతే అక్కడ పొదలకూరు సిఐతో పాటు రూరల్ సిఐ శ్రీనివాసన్ రెడ్డి మరి కొంతమంది సిఐలు అక్కడ చంద్రమోహన్ రెడ్డికి సత్యాగ్రహ దీక్షని మీరు సేఫ్ గా చేసుకోండి, సాఫీగా చేసుకోండి, మిగతా నేతలందరినీ కూడా బయటికి పంపించమని చెప్పారు. వెంటనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓకే మాకైతే సత్యాగ్రహ దీక్ష అయితే పూర్తి స్థాయిలో కొనసాగిస్తాము, అధికారులు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మేము బయటికి వెళ్ళమని చెప్పి రాత్రి వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఇది ఒక పోలీసులు అర్ధరాత్రి సమయంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా మేము చేశామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా టీడీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఒక్కసారిగా కూడా ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకుంటున్నారు. అయితే పోలీసులు మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని దాడి చేసినటువంటి కారు అద్దాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో చెప్పేందుకు కూడా భారీ ఎత్తున టీడీపీ నేతలు గుమ్ముకూరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, నిలకడగానే ఉంది. సత్యాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పూర్తి మద్దతు అయితే ఒకవైపు వస్తున్న పరిస్థితి ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ. కీప్ అప్డేటింగ్ అస్ నరేష్.